వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పాలమూరు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. నాగులకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమమే కీలకమన్న ఎమ్మెల్యే. అక్కను చంపిన బావను హతమార్చిన బావమర్ది. వివరాలు వెల్లడించిన నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాలనే లక్ష్యంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టారని తెలిపారు. స్వాతంత్ర్యం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలతో భారతదేశం పోటీ పడుతుండడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అబిదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో పవిత్రమైన దినోత్సవం. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘట్టం క్విట్ ఇండియా మూమెంట్. ఆగస్ట్ 8, 1942 రోజు ఈ క్విట్ ఇండియా అంటే మనకు స్వాతంత్రం సిద్ధించడానికి 5 సంవత్సరాల ముందు ఈ క్విట్ ఇండియా మూమెంట్ను మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అహింసా మార్గం ద్వారా స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ఈ క్విట్ ఇండియా మూమెంట్ను జాతిపిత మహాత్మా గాంధీ గారు మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం సిద్ధించినాక మనం అందరం కూడా ఈ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రాన్ని సాధించి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకెళ్తా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు జాతిపిత మహాత్మా గాంధీతో కలిసి. సో అట్లాంటి మహానుభావులను స్మరించుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ క్విట్ ఇండియా మూమెంట్ డేను పెద్ద ఎత్తున ఘనంగా ఈరోజు జిల్లా మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జనగామ జిల్లాలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా 3వ రోజు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ముందు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ ఘటనపై ప్రభుత్వం స్పందించి పోలీసులపై కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇది న్యాయవాదుల పోరాటానికి విజయమని తెలిపారు. ఇటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం ఎంతో అవసరమని, తక్షణమే ఆ బిల్లు అమలు జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. గత వారం జనగామలో న్యాయవాద దంపతులపై పోలీస్ స్టేషన్లో అకారణంగా కొట్టిన దాని విషయంలో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలన్నీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ మొత్తం అందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులను బహిష్కరించి వాళ్ళకు సాంఘీభావంగా అందరికీ కోర్టు బహిష్కరించి వాళ్ళ చేసిన రాష్ట్ర న్యాయవాదులు అందరికీ అలాగే మా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ అలాగే దాని విషయంలో స్టేట్ ఫెడరేషన్ నిన్న మీటింగ్లో కూడా డిసైడ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిపై నిలబడి
ఇవాళ మా అయితే ఉద్యమం ఉందో ఉద్యమం స్ఫూర్తితో ఇది ముందుకు పోయినందుకు పోలీసు వాళ్ళు అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది, అట్లా ఎస్ఐ గారిని అటాచ్ చేయడం జరిగింది. మిగతా 6 మంది కానిస్టేబుల్ని కూడా అక్కడ నుంచి కూడా పక్కకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే పోలీసు వాళ్ళపై కూడా కేసు రిజిస్టర్ చేయడింది, క్రైమ్ నెంబర్ 561/2024. అలాగే ఆ క్రైమ్లో కూడా ఎందుకంటే వాళ్ళదే పోలీసు వాళ్ళే క్రైమ్ రిజిస్టర్ చేసింది కాబట్టి అది నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసి వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే దాని మీద ఒకవేళ పోలీసు వాళ్ళు నిష్పక్షం చేయకుంటే కూడా ప్రైవేట్ కంపెనీ కూడా మూవ్ చేయాలని నిన్న నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇవాళ మా ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా నిన్న ఒక సంతోషం విషయం ఏంటంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా మాకు నిన్న సానుకూలంగా స్పందించి నిన్న మాకు అందరూ కూడా సానుకూలంగా వాళ్ళు హైకోర్టులో మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో వాళ్ళు వేడుక నిరసన వ్యక్తం జరిగింది. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలిపినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు సమాజంలో మంచి గౌరవం ఉందంటే కేవలము న్యాయవాదులకే ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే సమాజంలో అనేక రకమైనటువంటి నేరాలను ఎవరు చేసినా నిజమైనటువంటి నేరస్తునికి శిక్ష పడాలి. ఎవరైతే నిర్దోషిగా ఉంటాడో వారి కొరకు పోరాడేటువంటి వ్యక్తి ఎవరంటే కేవలం న్యాయవాదే. న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి న్యాయవాదుల మీదనే పోలీసులు దౌర్జన్యం చేసి ఈ రకమైనటువంటి అక్రమ నిర్బంధాలు చేసి అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది ఈ సమాజ హేతుకమైనటువంటిది కాదు. కాబట్టి చాలా కాలంగా 3 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం. ఈ రకమైనటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే భవిష్యత్తు లోపల న్యాయానికే రక్షణ ఉండదు. కాబట్టి న్యాయాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రొటెక్షన్ బిల్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సర్వోత్తమైనటువంటి న్యాయస్థానంలో కూడా అడ్వకేట్లకు అనేటువంటిది చాలా విలువ ఉన్నటువంటిది. ఈరోజు సమాజం ఈ రకంగా ప్రశాంతంగా ఉందంటే కూడా కేవలం న్యాయవాదులు ఉన్నాయి. ఇంత భారం ఉన్నటువంటి వాళ్ళు సమాజం లోపల ఈ యొక్క అన్నిటిని కూడా సమతుల్యం చేసేటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే భవిష్యత్తు అనేది ఉండదు. రేపొద్దుగా క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ పోతుంది. పబ్లిక్లో కూడా భయం అంటూ ఉండదు. న్యాయవాదులను కొట్టినాక ఇంకేముందయ్యా అని అంటే ఎవరైతే నేరం చేసిన వాడికి ఏం భయం ఉంటుంది సమాజం లోపల. కాబట్టి న్యాయవాదికి ప్రొటెక్షన్ ఉంటేనే కానీ న్యాయం కొరకు పోరాడతారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సంబంధించినటువంటి దాంట్లోపట ప్రొటెక్షన్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అన్నటువంటి యాక్ట్ను ఇమ్మీడియట్ తీసుకురావాలి. తీసుకురాకపోతే దీన్ని కంటిన్యూగా కూడా ధర్నా కొనసాగించే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క ధర్నాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని రోజు రోజుకి న్యాయవాదుల మీద దాడులు హత్యాకాండ జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయవాదులపై దాడులు ఎక్కువైనాయి. గతంలో అల్లరి మూకలు రౌడీ మూకలు న్యాయవాదులపై దాడి చేస్తే పోలీసు వారు సరిగా కేసులు పెట్టి విచారణ చేసి వాళ్ళని శిక్షించేది తప్పించి ఇప్పుడు డైరెక్ట్ పోలీసు వాళ్ళే న్యాయవాదుల మీద దాడి చేయడానికి ముందుకు వచ్చిండ్రు. అంటే గతంలో రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పాలనలో రౌడీ మూకలు అల్లరి మూకలు దాడి చేస్తే పోలీసు వాళ్ళు సరిగా విచారణ జరిపించకుండా వాళ్ళకు వత్తాసు వాడి అల్లరి మూకలకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డైరెక్ట్ పోలీసు వాళ్ళనే న్యాయవాదుల మీదకి ఉసిగొల్పుతూ ఉన్నాడు. మొన్న జరిగిన సంఘటన ఏదైతే జనగామలో ఘోరమైన సంఘటన జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ మీద దాడి చేయడము. అదేవిధంగా సిరిసిల్ల వేములవాడలో గత నెల రోజుల నుంచి ఒక 8 మంది న్యాయవాదుల మీద కేసులు బుక్ చేసిండ్రు. ఏదైతే న్యాయం కొరకు పాటుపడి క్లయింట్ల కొరకు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని పోతే ఇంజంక్షన్ ఆర్డర్ ఇప్పించిన న్యాయవాది మీద అదేవిధంగా ఇంజంక్షన్ ఎవరి ఫేవర్ అయితే వచ్చిందో అటువంటి కక్షిదారుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు నిరంతరం న్యాయం కొరకు పోరాడేటువంటి న్యాయవాదులకే ఈ రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకానికి ఈ రాజ్యంలో ఏం రక్షించాల్సిన ఒకటి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నిరంకుశ పాలన న్యాయవాదులపై దాడి ఖండిస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో మీరు ఇమ్మీడియట్గా బిల్లు పెట్టి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలి, న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. లేని పక్షంలో తీవ్ర నిరసన తెలుపుతాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తాం. గతంలో తన అక్కను హతమార్చిన బావను ఆస్తి తగాదాల విషయంలో బామ్మర్ది హతమార్చిన కేసును ఛేదించినట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన కృష్ణ ఆయనతో పాటు ఓ మైనర్ బాలుడితో కలిసి మద్యం తాగించి తన బావ మహేష్ గొంతు కత్తితో కోసి ఆటోలో కృష్ణానది వంతెనపై నుండి నదిలో వేసేందుకు ప్రయత్నించారని
కానీ మృతదేహం బరువు ఉండడంతో వంతెనపై వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మహేష్ మృతదేహంగా గుర్తించినట్లు తెలిపారు. దర్యాప్తు చేసిన పోలీసులు మహేష్ను హత్య చేసింది తన బావమర్ది కృష్ణగా గుర్తించారు. 2009లో కృష్ణ సోదరి లక్ష్మితో మహేష్కు వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గతంలో మహేష్ తన భార్య లక్ష్మిని హత్య చేసి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత పిల్లలకు భూ పంపిణీ విషయంలో గొడవలు జరగడంతో కృష్ణ మహేష్ మధ్య వివాదం పెరిగి హత్యకు దారి తీసినట్లు ఎస్పీ వెల్లడించారు. మనకి నారాయణపేట జిల్లా కృష్ణా మండలాల్ కృష్ణా బ్రిడ్జ్ పైన 2/8/2024 రాత్రి ఒకటి డెడ్ బాడీ చాలా లావుగా అక్కడ పడినట్టు ఉన్నది ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ మక్తల్ అండ్ ఎస్ఐ కృష్ణ ఇద్దరు వెళ్ళి అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయడం అండ్ అక్కడ నుండి ఆ కేస్ అనేది ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఎవరిది అనేది దానిపైన స్టార్ట్ చేయడం మొదలైంది. 2 టీమ్స్ ఏర్పాటు చేసి ఒకరు సీసీటీవీ మొత్తం చేయడం అట్లాగే టెక్నికల్ సిడిఆర్ అండ్ కావడం చూస్తూ ఎవరు చేసినట్టు ఉన్నది అది దానిపైన స్టార్ట్ చేశాం. కొన్ని రోజుల తర్వాత అంటే నెక్స్ట్ డే మనకి ఈ డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై అయినాయి. రాత్రి టైంలో రాత్రి మార్నింగ్ 1:30 అర్లీ అవర్స్ ఆ టైంలో ఆటోలో ఇద్దరు మనిషి వచ్చి అంటే ఇప్పుడు డెడ్ బాడీని పడినట్టు ట్రై చేశారు. కృష్ణా నదిలో ట్రై చేశారు కానీ చాలా లావు ఉన్న వల్ల వాళ్ళు వల్ల అక్కడే రోడ్ పైననే వదిలేసి వెళ్ళిపోయారు. అది ట్రాక్ చేస్తూ ఆ ఆటోని ట్రాక్ చేస్తూ మనకి క్లూజ్ రాయచూర్ నుంచి మహేష్ సన్ ఆఫ్ శాంతప్ప నేటివ్ ఆఫ్ రాయచూర్ అని దొరికినాయి. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే అక్యూజ్డ్ కూడా మనకి దొరికారు. బాగా ఎఫర్ట్ వల్ల మక్తల్ సిఐ అండ్ దిస్ టీమ్ ఇంక్లూడింగ్ కృష్ణ ఎస్హెచ్ఓ బాగా ఎఫర్ట్ పెట్టేసి కేసు డిటెక్ట్ అయినాయి. అంటే ఇది డిసీజ్ వచ్చేసి కృష్ణ ఆయనకి బామర్ది. కృష్ణ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఈ డిసీజ్డ్ మహేష్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కృష్ణతో 2009లో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇద్దరు సన్ ఒక డాటర్ పుట్టింది. లాస్ట్ ఇయర్ దిస్ మహేష్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఆయన మర్డర్ కేసులో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఈ మహేష్ ఈయన భార్యకి చంపేశారు. చంపిన తర్వాత అప్పుడు మర్డర్ కేసు అయిన రాయచూర్లో జైలు కూడా పోయారు. ఈ సంవత్సరం మార్చ్ మంత్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ డిసీజ్ అంటే భార్య వాళ్ళు ఎల్డర్ బ్రదర్ బామర్ది కృష్ణ ఆయనకి అడిగారు మీరు acres ల్యాండ్ తర్వాత డాటర్కి ప్లాట్ ఇస్తానని హామీ ఇచ్చారు అప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు అడిగితే వాళ్ళు వద్దని చెప్పారు. ఓన్లీ సన్కి ఇస్తాను, డాటర్కి ఏమి ఇవ్వను అండ్ నేను ఇంకో పెళ్ళి నేను చేస్తానని చెప్పారు. అది చేయకపోతే అంటే నేను ఇదే చేస్తాను, మీరు ఏం చేయగలుగుతారు అది చేయండి అని బెదిరించారు. సో అప్పటి నుంచి ఈ అక్యూజ్డ్ కృష్ణ ఆయన ప్లానింగ్ చేసి కృష్ణ ఒక ఇంకో మైనర్ శివప్రసాద్ అని అబ్బాయితో కలిసి అక్కడే రాయచూర్లోనే ఆయనకి చంపి మర్డర్ వెపన్తో పాటు ఆటోలో ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చారు. అన్న ఉద్దేశం ఏంటంటే బాడీ కూడా నదిలో డంప్ చేయడం అనేది ఉద్దేశంతో తీసుకువచ్చారు. కానీ చాలా హెవీ వల్ల చేయలేక అక్కడే పడేసి వెళ్ళిపోయారు. మర్డర్ వెపన్ కూడా నదిలో పడేశారు. సో యాజ్ A2 మైనర్ శివప్రసాద్ ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు. ఈ మొత్తం కేసులో మక్తల్ సిఐ యాజ్ వెల్ యాజ్ కృష్ణ SHO and crime team has done a wonderful job in detecting this case. Basically investigation lo 2 days time padindi, but this detection was done within 48 hours. సినీ నటుడు మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది చేస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇదే కాకుండా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన దివంగత స్వర్గీయ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా సూపర్ స్టార్ ఘటమనేని అందగాడు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగా ఈసారి కూడా రక్తదాన కార్యక్రమము స్కూల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాల పంపిణీ, పెన్నులు, అలాగే క్యాన్సర్ పేషెంట్లకు ప్లేట్లెట్స్, ఇలా అనేక కార్యక్రమాలు ఆయన 2500 మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వాళ్ళ భవిష్యత్తులో వెలుగు ఎలా అయితే నింపాడో ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా వాళ్ళ కృతజ్ఞతగా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు చేశారు, ఇప్పుడు మహేష్ బాబు అభిమానులుగా మేము చేస్తున్నాము. మా తర్వాతి తరంలో గౌతమ్ కృష్ణ గారి అభిమానులు కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ వారసత్వాన్ని ఈరోజు మహేష్ బాబు 49వ పుట్టినరోజు సందర్భంగా మరి మహేష్ బాబు అభిమానులంతా కూడా సేవా కార్యక్రమాలు ఏ విధంగా అయితే మహేష్ బాబు సేవా కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేస్తున్నాడో అదే దృక్పథంతో మరి అభిమానులంతా కూడా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి దాదాపు ఒక 100 మంది అభిమానుల వరకు ఈరోజు రక్తదానం ఇక్కడ చేయబోతున్నారు. మరి ఇదే కాకుండా ఎట్లయితే సినిమాలలో మంచి సినిమాలు ఏ విధంగా అయితే తీస్తున్నాడో అదేవిధంగా మంచి మనసున్నటువంటి నటుడు, మరి 2500 మంది విద్యార్థులకు హార్ట్ ఆపరేషన్ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని అభిమానులు కూడా ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ 3వసారి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు మద్దతునిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈరోజు ఈ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ అధికారంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకే కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కూడా పిలుపులను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 1920లో ఏవైతే ఏఐటీస్ పుట్టినప్పుడు భారతదేశంలో కార్మిక సంఘంగా పుట్టడం జరిగింది. అప్పటి నుంచి కార్మిక యొక్క చట్టాలని ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు ఇంకా అమలవుతున్న ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కార్మిక చట్టాలకు ఉన్నటువంటి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. అందువరకే కార్మిక చట్టాలు పెట్టుకోవాలన్నా, సంఘాలు నిర్వహించుకోవాలన్నా అనేక నిబంధనలు పెట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికుల న్యాయం జరగడం లేదు. అదేవిధంగా కార్మికులు చనిపోతే, ప్రమాదాల్లో చనిపోతే చట్టాలు వచ్చినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు దాపరించడం లేదు. అందువరకే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నిరసనకు అన్ని కార్మిక సంఘాలు వచ్చినటువంటి కార్మిక సోదరులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రేపు జరగబోయే మోడీ వెంటనే ఉన్నటువంటి కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోపోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని అందరూ కూడా ఈ తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ బీజేపీ తీసుకొస్తున్న నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రద్దు చేయడానికి ఈరోజు నిరసన కార్యక్రమం పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే 14 తారీఖు వరకు కంటిన్యూగా రోజుకొక నిరసన ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి
రేపు బీజేపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ చట్టాలు తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన దినం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు చూస్తూ ఉన్న కార్మికులను సర్వనాశనం చేస్తూ ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మిక చట్టాలు లేకుండా చేస్తూ ఉంది. కార్మిక చట్టాలు లేకుంటే మేము ఏం చేసే సాగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ నల్ల చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ బీజేపీ, ఎందుకంటే ఆల్రెడీ చూసావు మొన్న ఎలక్షన్లో మీకు ఏం జరిగిందో. మళ్ళీ కానీ ఇప్పుడు కానీ నువ్వు అదే కానీ అవతరిస్తే కానీ ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలో నివసిస్తున్నారని, వీరు దాదాపు 7,000 రకాల భాషలు మాట్లాడతారని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవన శైలి, వారి హక్కులను వారికి తెలిపే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి శాఖ అధికారి శత్రు నాయక్, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ ట్రైబల్ పాపులేషన్ ఉంది. మొత్తం 476 మిలియన్లు ట్రైబల్స్ ఉన్నారు. అంటే దాదాపు 47 కోట్ల మంది ప్రజలు ట్రైబల్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో ఉంది. అట్లానే వీళ్ళకి 5,000 సంస్కృతులు ఉన్నాయి. సంస్కృతి అంటే వాళ్ళు జీవించే పద్ధతులన్నీ కూడా 5,000 సంస్కృతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అట్లానే ఈ ట్రైబల్స్ మాట్లాడే దాంట్లో 7,000 భాషలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ట్రైబల్ పాపులేషన్ 7,000 రకాల భాషలు మాట్లాడతారు. ట్రైబ్స్ అంటే అడవి లేదా ఆదిమ మానవుల కింద లెక్క. అంటే అడవిని బేస్ చేసుకొని జీవించడం, అడవిలోనే వాళ్ళు చాలా ఫ్రీగా, వాస్తవానికి నిజంగా అడవిలో బతకడం అనేది ఒక పక్షిలాగా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు జీవిస్తారు. కానీ కాలక్రమేణా మార్పులు రావడం వల్ల ఈ మెయిన్ సొసైటీకి వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళు పోటీ పడటంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా రిలేటెడ్ ట్రైబ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ పరంగా ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ తీసుకురావడానికి గవర్నమెంట్స్ అన్ని కూడా కృషి చేస్తున్నాయి. దాంట్లో భాగంగా అట్లానే ఈ దినోత్సవాలు జరుపుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ జాతి అంతరించిపోకుండా మనం ఒకవేళ ఆ జాతిని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్ అనేవి ఉండవు. అందుకని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళని కూడా మెయిన్ సొసైటీలో భాగం చేస్తూ 1,05,399, ఇది మొత్తం పాపులేషన్లో 11% ఉన్నారు. ఆపరేషన్స్ వచ్చేసి 441 ఉన్నాయి. ట్రైబల్ జీపీస్ వచ్చి 101 ఉన్నాయి. చెంచు పాపులేషన్ మాత్రం కేవలం 1,765 మాత్రమే ఉన్నారు. చెంచు అనేది ఆదిమ తెగ. మనకి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం వాళ్ళ పాపులేషన్ 1,765 ఉన్నారు. వాళ్ళ ఆపరేషన్స్ వచ్చి 28. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవానికి గౌరవనీయులు పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఆదివాసులందరూ మరి గిరిజనులు కూడా అందరూ నా సంఘ నాయకులందరూ రావడం జరిగింది. కార్యక్రమం యొక్క వాళ్ళ యొక్క హక్కులు ఏమున్నాయి, ఆ ఆదివాసులకు ఏ విధంగా డెవలప్ అయ్యారు, ఆ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అనేది మొత్తము వివరణ ఈ స్టేజ్ పైన మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. నాగుల పంచమిని పురస్కరించుకొని పాలమూరు జిల్లా కేంద్రంలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తులు వేకువజాము నుంచే నాగులకు పాలుపోసి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ S9 న్యూస్తో మాట్లాడుతూ శ్రావణ మాసం మొదటి శుక్రవారంతో పాటు నాగుల పంచమి ఉండడం వల్ల భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా ఇక్కడ అమ్మవారు ప్రసిద్ధి అని, అందుకే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారని ఆమె పేర్కొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్నగర్ నడిఒడ్డున ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. ఈరోజు విశేషించి శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం
శ్రావణ మాసం అనగానే మహిళలకు ఓ ప్రత్యేకమైన మాసంగా, అదేవిధంగా వాళ్లకు పూజా పునస్కారాలు కానివ్వండి, అదేవిధంగా పెళ్ళిళ్ళు, అదేవిధంగా వ్రతాలు చేసుకోవడానికి అందరూ చాలా ఆసక్తి చూపిస్తారు. శ్రావణ మాసాన్ని ఒక పుణ్యమాసంగా ప్రజలందరూ భావిస్తారు. మరి ఈ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం, అదేవిధంగా ఈరోజు విశేషించి గరుడ పంచమి, నాగపంచమి రెండూ కలిసి వచ్చాయి. నిన్న నాగుల చతుర్థిగా నిన్న జరుపుకున్నారు కొంతమంది. ఈ రోజున మన ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తులు, అనేక మంది మహిళా భక్తులు, అదేవిధంగా అందరూ కూడా పోటెత్తారు. పొద్దున్న ఉదయం 5:30 నుంచి కూడా ఇక్కడ ప్రజలందరూ, భక్తులందరూ వచ్చి నాగుల కట్ట దగ్గర పాలు పోస్తూ, అదేవిధంగా ప్రత్యేక పూజలు అది చేస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి మొక్కులు అవి చెల్లించుకుంటూ ఉన్నారు. మరి ఈ మాసమంతా ఎలాంటి పూజాధికాలు జరుగుతాయి, ఎటువంటి ఇక్కడ సామూహిక వ్రతాలు కానీ ఏమన్నా ఉన్నాయనే విషయాలను మనతో పాటు ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ ఉన్నారు, వారిని అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి, బాగున్నారా? ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానము పాలక మండలి ఎం లక్ష్మమ్మ. ఈరోజు మొదటి శుక్రవారం, శ్రావణ మాసం మొదటి శుక్రవారము. అది మళ్ళా నాగుల చవితి, నాగుల పంచమి కలిసి వచ్చినందుకు ఈరోజు భక్తులు, మహిళలు మొత్తము పాలమూరు పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ అమ్మవారు ఇక్కడ నాగులు వెలిసినాయి కనుక ఇక్కడ ఈరోజు శుక్రవారము అట్లే నాగులకు పాలు పోసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. మొత్తం పాలమూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చి ఇట్లా మొత్తము మహిళలు మంచిగా పసుపు కుంకుమలు ఇచ్చుకొని మొత్తము అందరినీ ఇక్కడ దొరికినంత మంది ముత్తైదలు పాలమూరు జిల్లాలో ఎక్కడా దొరకరు. అందుకని ప్రతి మహిళ కూడా పలానా ఎల్లమ్మ గుడికి పోతే ఇక్కడ అధిక సంఖ్యలో మహిళామూర్తులు మహిళలు ఉంటారని చెప్పి పసుపొట్లు ఇచ్చుకోవాలని చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఎంత ఉదయం నుంచి కూడా సాయంత్రం ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ బాలు తీరుతారు. మహిళలందరినీ కూడా అమ్మ చల్లగా చూడాలి అని మేము ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నాము అమ్మవారికి. ఇక్కడ చాలామంది ఈరోజు ఫస్ట్ శుక్రవారం కనుక అమ్మ అసలు ఈరోజు ఫస్ట్ శుక్రవారము నాగుల చవితి పంచమి వచ్చింది. అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా ఇట్లా ఎప్పుడు అమ్మవారి ప్రతి శుక్రవారం కూడా ఇట్లే అమ్మకు ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసం శుక్రవారం కూడా ఇట్లే ఉంటారు మహిళలు. చెప్తున్నా ముఖ్యంగా చాలామంది మహిళలు ఇక్కడ ఉంటారు, పసుబొట్లు తీసుకుంటారు అని ఎక్కువ మంది మహిళలు ఇక్కడ వస్తారు. అలాగే ఈరోజు విశేషించి అమ్మవారికి ఏదైనా అలంకారం చేశారండి? అంటే ఈరోజు అమ్మవారికి ఎప్పుడు శ్రావణ మాసం మేము ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మకు అంగరంగ వైభవం, నిత్య కళ్యాణం, పచ్చదోరణం అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అలంకరణ ఉంటుంది. రోజు నిత్య అభిషేకం అమ్మవారికి ఎక్కడ జరగదు. ఇక్కడ జరిగినట్లు 3-4 గంటలకు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అందుకే మంచిగా అమ్మవారు కూడా అందరినీ పాలమూరు పట్టణ ప్రజలను కాపాడుతుంది. అందుకే అమ్మవారు అంటే ఇష్టము ప్రజలకు. అందుకే ఇంతమంది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని చేసుకొని పోతారు. అలాగే ఈ మాసం అంతా కూడా మనకు పండుగలతో కూడుకున్న మాసం. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం, అలాగే రాఖీ పౌర్ణమి అవి కూడా ఉన్నాయి. అలాంటి రోజుల్లో ఏదైనా విశేషంగా ఇక్కడ వ్రతాలు కానీ అలా మీరు ఏర్పాటు చేశారు? ఏం లేవు, ఇంకా ఇక్కడ వ్రతాలు ఏం లేవు. కానీ వచ్చే శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతానికి మేము ఇక్కడ ప్రత్యేకంగా అలంకరణ, భక్తులు వచ్చి పసుబొట్లు ఇచ్చుకుంటారు, ఒడిబియ్యాలు అట్లుంటాయి. ఈ అభిషేకాలు, కుంకుమార్చనలు కంటిన్యూగా కుంకుమార్చనలు జరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో మొత్తం అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, ఒడిబియ్యాలు ఇట్లా మహిళలు వచ్చి ఇట్లా రోజుకో అలంకారం ఉంటుంది అమ్మవారికి అట్లా ప్రతిరోజు. భక్తులకి మరి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలంతా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ స్థలం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఏం ఆటంకాలు వచ్చినా ఇక్కడ ఉండే సిబ్బంది కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ చూసుకుంటారు. ఎవరికేం ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. రోడ్డు ఉంది కదా, ఇక్కడ పోకుండా కొంచెం నిదానమైన అమ్మవారు ఎక్కడ పోదు, నిదానమైన మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోవాలని నేను భక్తులకందరికీ మనవి చేసుకుంటున్నా. శ్రీ మాత్రే నమః. సో విశేషించి ఈ మాసమంతా కూడా అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు, అలాగే కుంకుమార్చనలు ఈ నెల మొత్తం కూడా జరుగుతాయని చెప్పేసి లక్ష్మమ్మ తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారందరినీ
కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారిని అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ చెప్పారు. కెమెరా పర్సన్ అశోక్తో పార్వతి, S9 న్యూస్. పర్వదినాలు ఎక్కువ ఉండే మాసము. ఈ ఫస్ట్ శ్రావణ మాసంలో ఉండే మొదటి పండగ ఇది. అందులోనూ ఇది ఫస్ట్ ఫ్రైడే వచ్చింది పండగ, అది స్పెషల్. ఇక్కడ నాగుల పంచం అంటే నాగులకు కానీ పుట్టకు కానీ పాలు పోసి, కొందరేమో పాల తాలికల పాయసం చేసి అవన్నీ నువ్వుల లడ్డూలు అవన్నీ నైవేద్యంగా పెట్టి సమర్పిస్తారు దేవుడికి. వారం కావడం విశేషము, దానికి తోడు నాగుల చవితి నాగుల పంచమి రెండు కలిసి రావడం కూడా విశేషము. ఇక్కడ అమ్మవారికి చాలా మహిమలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికే వచ్చి పోస్తాము. భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చారు ఇక్కడికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పాలమూరు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. నాగులకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమమే కీలకమన్న ఎమ్మెల్యే. అక్కను చంపిన బావను హతమార్చిన బావమర్ది. వివరాలు వెల్లడించిన నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.